Yes, welcome to Venki's Academy. After a long gap, all the aspirants, those who are awaiting for the competitive exams, State Bank of India has announced more than 5,200 vacancies, especially for associates, junior associates, or we can call it as SBI Clerks. The biggest commercial bank in India, State Bank of India, వాళ్ళు 5,200 పోస్టులు మనకి రిలీజ్ చేశారు. ఏప్రిల్ 26 రిలీజ్ అయింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఏప్రిల్ 27 నుంచి. మే 17కి అప్లికేషన్స్ ప్రక్రియ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ద బిగ్గెస్ట్ బ్రాండెడ్ కమర్షియల్ బ్యాంక్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా త్రూ దిస్ వరల్డ్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్ అంటే ఎంతో క్రేజీగా ఉంటుంది. ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఇప్పటికే ఎంతోమంది ఈ రిజల్ట్స్ ఈ యొక్క నోటిఫికేషన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్స్ని స్ట్రాటజీ హౌ టు క్రాక్ అబౌట్ దిస్ SBI 2021 విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అతి తక్కువ టైంలో ఈ యొక్క రిక్రూట్మెంట్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫిల్ చేయాలనే ఉద్దేశంతో సో జస్ట్ 20 days మనకి ఇచ్చారు టైము అప్లై చేసుకున్నానికి. సో ఏప్రిల్ 27 నుంచి మే 17కి డ్యూరేషన్ ఆఫ్ స్పాన్ 20 daysకే ప్రక్రియ క్లోజ్ చేస్తున్నారు. అలాగే ప్రిలిమ్స్ డేట్ కూడా ప్రిలిమ్స్ టెంటేటివ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశాడు, జూన్లో ఉంటుంది. సో చూడండి, మేలో లాస్ట్ డేట్ అయిపోతుంది, జూన్లో ప్రిలిమ్స్, అలాగే జూలై 31 మెయిన్స్ కూడా డేట్ అనౌన్స్ చేశాడు. మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ని మనము సో SBI నోటిఫికేషన్ 2021 క్లర్క్స్ని హౌ టు రీచ్ ద టార్గెట్ గోల్, సో ఎలా దీన్ని క్రాక్ చేయాలి, మన స్ట్రాటజీ స్కిల్స్ ఏంది. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏంది, అసలు ఫస్ట్ ఎగ్జామ్కి శాలరీస్ ఎలా ఉంటుంది, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, నెక్స్ట్ సిలబస్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏవి ఉంటాయి, కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏ స్టేట్కి ఎలా ఉంది, ఏ స్టేట్కి మనం అప్లై చేసుకోవాలి, ఏ స్టేట్కి అప్లై చేసుకుంటే మనకి కట్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది, ఇండియా మొత్తానికి కట్ ఆఫ్ ఒకటే ఉంటుందా, స్టేట్కి మనకి కట్ ఆఫ్ మారుతుందా, ఇవన్నీ మన క్వశ్చన్స్. అలాగే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా వెయిటేజ్, అలాగే ఇవన్నీ మనకి ఈ క్వశ్చన్స్కి క్లారిఫై చేస్తాం. లవ్సీ ఇక్కడ మనకి ఫస్ట్ క్వాలిఫికేషను చాలామంది SBI లాంగ్వేజ్లో జూనియర్ అసోసియేట్స్ అని అంటారు, ఆర్ SBI క్లర్క్స్ అంటారు, రెండు ఒకటే. శాలరీ దీనికి బేసిక్ పే ఎంత అంటే 17,000 అండి. 17,000తో నుంచి స్టార్ట్ అయ్యి 35,000తో పూర్తవుతుంది. అంటే HR ఇవన్నీ మొత్తం కలిపి 17,000 బేసిక్తో స్టార్ట్ అయ్యి 35,000 గ్రాస్ శాలరీ చేతికి వస్తుంది ఫస్ట్ 6 months. తర్వాత 2 ఇంక్రిమెంట్ యాడ్ చేస్తాడు. సో 35కి 2 ఇంక్రిమెంట్ యాడ్ చేస్తే మనకి దాదాపు 47,000 వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది ఈ SBI క్లర్క్స్కి. అందుకే అదర్ బ్యాంక్స్తో పోలిస్తే కమర్షియలైజ్డ్ బ్యాంకు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీస్ పరంగా దేని పరంగా క్లర్క్స్ కావచ్చు, POs కావచ్చు, దేనికైనా కావచ్చు, శాలరీస్ పరంగా ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఇది ఒక బ్రాండ్ ఉన్న బ్యాంకు. నసి శాలరీస్ ఎలా ఉంటుంది, మనకి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, పర్సంటేజ్ నిమిత్తం లేకుండా డిగ్రీ జస్ట్ పాస్ అయితే చాలు. అది బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జస్ట్ పాస్ అయితే చాలు. ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్, సో క్వాలిఫికేషన్. నెక్స్ట్ PG క్వాలిఫికేషన్స్ ఉంటే అడ్వాంటేజెస్ ఉంటుందా అంటే అవన్నీ ఏం లేదు. సో ఎగ్జామ్స్లో పెట్టే మార్క్స్ని బట్టే జాబ్స్ని డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ పరంగా తీసుకున్నట్లయితే ఏప్రిల్ 1, 2021 నాటికి 20 years పూర్తి ఉండాలి. 28 లోపల 20 to 28 అంటే మినిమం 20 ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఎక్సీడ్ కాకూడదు ఓసీ వాళ్ళకైతే. సో OBC వాళ్ళకైతే 28 + 31 years ఉంటుంది. SC ST వాళ్ళకైతే 28 + 5 సడలింపు, వయో సడలింపు 33 years వరకు ఉంటుంది. దట్ ఈజ్ అబౌట్ ద ఏజ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ మనకి ఇక్కడ సిలబస్ ఎలా ఉంటుంది, ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామా. సో ఖచ్చితంగా ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనం ఎగ్జామ్స్ కనెక్ట్ చేసేది ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్సే ఉంటుంది. phase 1 phase 2 ఉంటుంది. ఇంటర్వ్యూస్ అలాంటివి ఏమి ఉండవు. phase 1 phase 2 ప్రిలిమ్స్ మెయిన్స్ అంటారు. సో ప్రిలిమ్స్లో మనకి ఆ వెయిటేజ్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి, ఎన్ని మార్క్స్ తీసుకుంటే కట్ ఆఫ్ వస్తుంది, అలాగే మనకి మెయిన్స్కి ఎలా ఉంటుంది, నేను అది అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఈ స్ట్రాటజీ, ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ 3 monthsలో బ్యాంక్ జాబ్ మనం జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ మ్యాక్సిమం మనకి 100% కనిపిస్తున్నాయి. ఇక్కడ కరోనా పాండమిక్ ఉన్నా కూడా సరే నోటిఫికేషన్స్ అనౌన్స్ చేశాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో పాండమిక్ ఎక్కువగా లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ ద గైస్ ఆఫ్ ఆస్పిరెంట్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ బ్యాంక్ ఎగ్జామ్స్. సార్ ఈ నోటిఫికేషన్
అనౌన్స్ చేశాడు. జూన్లో ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు ఫిలిమ్స్. నిజంగా జూన్లో ఉంటుందా ఉండదా? సో డిపెండ్స్ అపాన్ ద కరోనా పాండమిక్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఎలా ఉంటుందంటే ఎక్కువగా తీవ్రతగా ఉంటే మాత్రం పోస్ట్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కువ తీవ్రత లేదు, ఇదే తరహాలో ఉందంటే ఖచ్చితంగా మాత్రం ఎగ్జామ్స్ జూన్లో క్లియర్ పెట్టేస్తాడు త్రూఅవుట్ ఇన్ ఇండియా. జూలైలో మెయిన్స్ జూలై 31 తారీఖున మెయిన్స్ అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇవన్నీ మనకి హౌ టు క్రాక్ అబౌట్ ద ఎస్బీఐ క్లెక్స్ 2021. నెక్స్ట్ మనకి అలా అప్లై చేసిన తర్వాత మనకి ఉండేది షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. చూడండి, May 17 లాస్ట్ అని చెప్పాడు, జూన్లో ఫిలిమ్స్ అంటున్నాడు. దాదాపు మనకి ఇప్పుడు ఏప్రిల్లో అయిపోవస్తుంది. సో మే జూన్ అంటే దాదాపు 45 days. నెక్స్ట్ నీకు జూన్లో అంటే సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాడు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి. అంటే నీకు దాదాపు 40-45 days షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఈ 45 daysలో ఇప్పటికీ ఈ రోజుకి ఎగ్జామ్ పెట్టినా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఈ రోజుకి ఫిలిమ్స్ మెయిన్స్ మంచి అగ్రిగేట్ వచ్చే పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని కాదని నువ్వు ఇప్పుడు డిగ్రీ పర్సూయింగ్ చేస్తుంటావు, లేదంటే ఫ్రెష్గా స్టూడెంట్ వస్తూ ఉంటావు. హౌ టు వాళ్ళని మనం ఎట్లా ఓవర్కమ్స్ చేయాలి, నెక్స్ట్ జాబ్ కొట్టే ఛాన్సెస్ మనకు ఉందా లేదా, ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ మనము ఆ స్ట్రాటజీ స్కిల్స్ ఎలా ఫాలో అవ్వాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ టు ఇఫ్ యూ పుట్ ద ఎఫర్ట్స్ యాజ్ ఇన్పుట్, సో ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ జాబ్ అనే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. మరి డ్యూరేషన్ ఆఫ్ స్పాన్ తక్కువ ఉంది, నిజంగా జాబు మనం అప్లై చేసే జాబ్ వస్తుందో రాదని చాలామంది డైలమాలో ఉంటారు. నౌసి ఇక్కడ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. నువ్వు ఎన్ని ఇయర్స్ కోచింగ్ తీసుకున్నావు అని కాదు కావాల్సింది, ఇన్ టైంలో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పెట్టే గట్స్ నీకు ఉన్నాయా లేదా, అది కావాల్సింది. నువ్వు 2 years ముందు తీసుకో, నువ్వు ఫ్రెషర్స్గా ఉండు, ఇప్పుడే పర్సింగ్ ఆఫ్ డిగ్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నౌసి ఇక్కడ మనకి పెనాల్టీ మార్క్స్ ఉన్నా లేదంటే పెనాల్టీ ఉంటుందండి. 1/4 ఎర్రర్ ఉంటుంది. కరెక్ట్గా పెడితే 1 mark వస్తుంది, రాంగ్గా పెడితే 1/4 ఎర్రర్ ఉంటుంది. అది ఫిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఇస్ ఒక సీక్రెట్ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కన్సర్న్లో నోటిఫికేషన్స్లో ఎప్పుడైనా సరే ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వ్ బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 27 years. ఈ ఎస్బీఐలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యడం మాత్రమే కష్టమవుతుంది. ప్రిలిమ్స్ వన్స్ ఇఫ్ యూ క్వాలిఫై అయిపోయామంటే మ్యాక్సిమం జాబ్ వచ్చినట్లు లెక్క. అంటే మెయిన్స్ని కొట్టడం చాలా ఈజీ. సరే ఎట్లా సార్ మీరు చెప్తారు? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకి 2020 ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఓసీ ప్రిలిమ్స్ వాళ్ళకి మనకి 68 ఉంది. అంటే నేను చెప్పేది ఓసీ కట్ ఆఫ్ మారుతున్నా, ఓబీసీలకి ఎస్సీఎస్సీలకి అవన్నీ చెప్పాలంటే ఇంకా మనకి టైం పడుతుంది. నేను 68 కట్ ఆఫ్ మనకి లాస్ట్ 2020 ఎస్బీఐ ప్రిలిమ్స్కి, ఎస్బీఐ క్లర్క్స్ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్కి మనకి ఆంధ్రప్రదేశ్కి 68 కట్ ఆఫ్ ప్రిలిమ్స్కి, అంటే 100 marksకి 100 marks 68 కట్ ఆఫ్ అయితే అదే మెయిన్స్ వచ్చేసరికి 200 marksకి 88.75. అంటే దాదాపు చూడండి 100 marksకి 68 అంటే దాదాపు 70%. 68% అంటే 70% తెచ్చుకోవాలి. 100%లో 70% తెచ్చుకోవాలి. అదే నువ్వు మెయిన్స్కి వచ్చేసరికి 200 marks ఉంటుంది మెయిన్స్. మరి 200 marks ఏం తెచ్చుకోవాలి అంటే జస్ట్ 88.75 అంటే దాదాపు 90 marks అనుకోండి. 200 marksకి 90 marks తెచ్చుకుంటే జాబ్ షూర్. అంటే ఎంత దాదాపు పర్సంటేజ్ మనకి 44% నియర్లీ అట్ అరౌండ్ 45 అని అనుకోవచ్చు. మరి చూడండి ప్రిలిమ్స్కి ఏమో 70%, మెయిన్స్కి వచ్చేసరికి 45% బిలోనే ఉంది. ఎందుకంటే మెయిన్స్లో సబ్జెక్టు డెప్త్గా ఉంటుంది. సో అనాలిసిస్ పార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది, బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ ఐబీఏ, సో వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానము సబ్జెక్ట్ స్టాండర్డ్స్ టఫ్గా ఉంటుంది కాబట్టి మార్క్స్ తెచ్చుకోవడం. మనం చూడండి ఫిలిమ్స్ నేను ఒక వెయిటేజ్ చెప్తాను, ఫిలిమ్స్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ మెయిన్స్ ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ ఏంది, ఇవన్నీ నీకు ఒక ఐడియా ఇస్తాను. నెక్స్ట్ మన ఫిలిమ్స్ వచ్చేసరికి మనకి జూన్ అని అనౌన్స్ చేస్తున్నాడు. టెంటేటివ్ డేట్స్ మాత్రం అనౌన్స్ చేయలేదు. బట్ ద థింగ్ ఈస్ జూన్లో స్టార్ట్ చేస్తానని చెప్పేశాడు. అది సెకండ్ వీక్ కావచ్చు, లేదంటే థర్డ్ వీక్ కావచ్చు, అలా కావచ్చు త్రూఅవుట్ ఇన్ ఇండియా. మరి ప్రిలిమ్స్ మనకి ఎలా ఉంటుంది? సో ఎస్బీఐలో ప్రిలిమ్స్ అంటే మొత్తం 100 questions ఉంటాయి. మనకి 60 minutes ఉంటుంది కాంపోజిట్ టైం. క్వశ్చన్స్ ఏమో 100, మార్క్స్ ఏమో 100. అంటే టోటల్ కాంపోజిట్ టైం మనకి 60 minutes ఉంది, క్వశ్చన్స్ ఏమో 100 ఉంది. సీ ద కంపారిజన్ బిట్వీన్ ద టైం ఫ్యాక్టర్ అండ్ యాజ్ వెల్ దస్ క్వశ్చన్స్. 60 నిమిషాల్లో మనము మ్యాక్సిమం అగ్రిగేట్ 100 questions టచ్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఎన్ని టచ్ చేస్తాము, అగ్రిగేట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ. కరెక్ట్గా పెడితే మనకి 1 mark వస్తుంది, రాంగ్గా పెట్టామంటే 1/4 ఎర్రర్ ఉంది, అది కూడా చూసుకోవాలి.
మరి సబ్జెక్ట్స్ ఏముంటాయి? రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అంటారు, రీజనింగ్ 35 అంటారు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే దీనిలో న్యూమరికల్ ఎబిలిటీ ప్లస్ అర్థమెటిక్ రెండు కలిపి ఉంటుంది. 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35, అలాగే జనరల్ ఇంగ్లీష్ 30, మొత్తం 100 క్వశ్చన్స్. మనకి టైమింగ్ సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఇచ్చినాడు. రీజనింగ్ 20 minutes, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 minutes, జనరల్ ఇంగ్లీష్ 20 minutes. ఓవరాల్గా మనకి గ్రాస్ 60 minutes ఇచ్చినాడు. అంటే ఫస్ట్ 20 minutes మనకి రీజనింగ్ కనిపిస్తుంది, నెక్స్ట్ 20 minutes క్వాంటిటేటివ్ కనిపిస్తుంది అని కాదు. ఓవరాల్గా 60 minutesలో అన్నీ కనిపిస్తాయి మనకి. రీజనింగ్ కనిపిస్తుంది, యాప్టిట్యూడ్ కనిపిస్తుంది, ఇంగ్లీష్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనము ఏదైనా మన సబ్జెక్ట్ చేసుకునేసి ఓవరాల్గా అగ్రిగేట్గా మనము 70 కనుక క్రాస్ అయితే ప్రిలిమ్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు, సార్ మాకు ఏ స్టేట్కి మేము అప్లై చేస్తే మాకు జాబ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బ్యాంక్స్ అప్లై చేసే ముందు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఏ స్టేట్కి అప్లై చేస్తే జాబ్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, అన్ని స్టేట్స్కి ఒకే విధంగా ఉంటుంది కట్ ఆఫ్, లేదా కట్ ఆఫ్ మారుస్తూ ఉంటాడా? ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుందండి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ఈచ్. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ మనకి ఏపీకి 68 కట్ ఆఫ్ ప్రిలిమ్స్. అదే సేమ్ నోటిఫికేషన్స్కి 2020లో మహారాష్ట్ర, గుజరాత్ ఉంది 56 కట్ ఆఫ్, అలాగే మహారాష్ట్ర వచ్చేసరికి 58, అలాగే కర్ణాటక వచ్చేసరికి 59 వచ్చింది కట్ ఆఫ్. మరి మనకి మాత్రం 68. అంటే కట్ ఆఫ్ అనేది దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద లిటరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ కాంపిటీషన్ అబౌట్ ఆస్పిరెంట్స్ని బట్టి ఉంటుంది. మన ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఏపీ స్టేట్లో ఉండేవాళ్ళే ఏపీ స్టేట్ కంటే కూడా కర్ణాటక ఎక్కువ పెట్టి రాస్తుంటారు, ఎందుకంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేవాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్స్ కంటే కూడా ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ అదే బీహార్ తీసుకోండి, ఎవరు ప్రైవేట్ జాబ్స్కి ప్రయారిటీ ఇవ్వరు, అక్కడ కట్ ఆఫ్ హెవీగా ఉంటుంది. అండ్ లేటెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి మొత్తం 5200 వ్యాకెన్సీస్ అనౌన్స్ చేశాడు. బట్ ద థింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్కి మనకి వ్యాకెన్సీస్ అనౌన్స్ చేయలేదు. అంటే ఈ నోటిఫికేషన్స్ పూర్తయ్యేసరికి మన వ్యాకెన్సీస్ అనౌన్స్ చేస్తాడు. ప్రస్తుతానికైతే ఇప్పుడు నోటిఫికేషన్స్ మనకి వ్యాకెన్సీస్ లేదు. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, సార్ మాకు ఆంధ్రప్రదేశ్కి నోటిఫికేషన్ వ్యాకెన్సీస్ లే కదా, మేము ఎందుకు సార్ అప్లై చేయాలని చెప్పేస్తున్నారు. దిస్ ఈజ్ అ సెంట్రల్ నోటిఫికేషన్, నాట్ అ స్టేట్. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్, ఇది నాట్ అస్ ఫర్ స్టేట్. ఏ స్టేట్లో ఉండేవాడు ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు, లోకల్స్ నాన్ లోకల్స్. మనం ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, లోకల్ నాన్ లోకల్, ఏపీ వాళ్ళు నాన్ అదర్ దాన్ ఏపీ అయితే నాన్ లోకల్ అనేసి అట్లాంటివి ఇక్కడ ఏం లేదండి. ద సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ అప్లై అట్ ఎనీవేర్ ఎల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది తిరుపతి అండి, నాది నెల్లూరు అనుకుంటాం. నేను ఇప్పుడు అప్లై చేయాలి, అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ అప్లై చేసుకోవాలి అంటే డిపెండ్స్ అపాన్, జనరల్గా మనము ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. చూడండి, గుజరాత్ లాస్ట్ తక్కువ ఉంది కట్ ఆఫ్, సో గుజరాత్కి అప్లై చేసుకోవచ్చు. అట్లా ఆ అప్లై చేసే ముందు ఇంకొకటి జాగ్రత్తగా గుర్తుంచుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత రీజనల్ లాంగ్వేజ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఒక జస్ట్ వ్యాసంలాగా వాళ్ళు ఒక 10 lines చెప్తారు, ఆ 10 lines మనం రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీ అనుకోండి, ఏపీ తెలంగాణ అనుకోండి, తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్స్లో మనకి తెలంగాణలో 272 వ్యాకెన్సీస్ పడ్డాయి, అలాగే చెన్నై 470+ పడింది, కర్ణాటక 450+ ఉంది వ్యాకెన్సీస్. మన ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేయలేదు. అట్లనేసి మనము త్రూఅవుట్ ఇండియా ఎక్కడ మన చెన్నైకి అప్లై చేసుకోవచ్చు, కర్ణాటక అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నీకు అదర్ రీజనల్ లాంగ్వేజ్ రాదనుకోండి, తెలంగాణ అప్లై చేసుకోండి, ఏం కాదు. ఎక్కడైనా వాళ్ళు లోకల్ నాన్ లోకల్ ఏం లేదు, డిపెండ్స్ అపాన్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిపెండ్స్ అపాన్ ద మెయిన్స్. ప్రిలిమ్స్లో వచ్చే స్కోరు జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ప్రిలిమ్స్లో వచ్చే స్కోరు ఉద్యోగానికి ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయరు. బై షోయింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఓన్లీ ద మెయిన్స్ ఎగ్జామ్లో మనం చేసే పర్ఫార్మెన్స్ని బట్టి మనకి జాబ్ ఇవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ ద మెయిన్స్. నెక్స్ట్ చూద్దాం ప్రిలిమ్స్లో ఎలా ఉంటుందో. రీజనింగ్ మనకి మొత్తం 100 క్వశ్చన్స్ ఓవరాల్గా మనకి ప్రిలిమ్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 100. టోటల్ టైం వచ్చి మనకి 60 minutes మాత్రమే ఆన్లైన్ ఎగ్జాము. రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటుంది టోటల్గా. క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 30. మరి రీజనింగ్లో ఏముంటాయి? ఎక్కువ ఫ్యాక్టర్ ఏంటంటే రీజనింగ్లో మనకు ఉండేది సిట్టింగ్ అరేంజ్మెంట్ 10+ ఇస్తాడు అవుట్ ఆఫ్ 35లో. పజిల్స్ ఇస్తాడు, సిట్టింగ్ అరేంజ్మెంట్, రో పైన, సర్కిల్ పైన, ఫేసింగ్, నాన్ ఫేసింగ్ ఇట్లాంటివి. అలాగే
జామెట్రికల్ ఫిగర్స్ సంబంధించింది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్లస్ బ్లడ్ రిలేషన్స్ పార్ట్, అలాగే సిలాజమ్స్ పార్ట్, కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్. సో ఇలాంటివి మనకి ఫజిల్స్ ఫస్ట్ మెయిన్ డ్రాబ్యాక్ మెయిన్ ఏంటంటే మనకి ఇచ్చే మేజర్ పోర్షన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్లస్ ఫజిల్స్. దీన్ని ఓవరాల్గా మనం 18 మార్క్స్ 20 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు ఓవరాల్. ఇంకా అదర్ దాన్ సిలాజమ్స్ పార్ట్ ఇవన్నీ కలిసి ఒక రిమైనింగ్ పార్ట్ ఉంటుంది. అలాగే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ప్యూర్ అర్థమెటిక్గా ఉండదు, ఇన్ అడిషన్ టు న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. దాదాపు 15 మార్కులు న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది అవుట్ ఆఫ్ 30లో. 15 మార్కులు న్యూమరికల్ ఎబిలిటీలో మనకి అప్రాక్సిమేట్ 5 ఉంటాయి. అలాగే సింప్లిఫికేషన్స్ పార్ట్ ఒక 5 ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఈ నెంబర్ సిరీస్ ఒక 5 ఉంటాయి. 15 మార్కులు ప్లస్ ప్యూర్ అర్థమెటిక్ 20 మార్క్స్ ఉంటుంది ఓవరాల్గా. 35 క్వశ్చన్స్. ఈజీ అంటే కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే విధానం నేర్చుకుంటేనే ఈజీ అవుతుంది, లేదంటే చాలా కష్టం అవుతుంది. సింప్లిఫికేషన్స్ పార్ట్ చాలా టైట్గా ఉంటుంది. సబ్జెక్ట్లో మొత్తం నేర్చుకొని షార్ట్ కట్స్ నేర్చుకొని కళ్ళతో చూసే మౌస్తో క్లిక్ ఇచ్చే ఆన్సర్ విధానం నేర్చుకున్నంత మాత్రమే దెన్ ఓన్లీ యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. అలాగే జనరల్ ఇంగ్లీష్ మనకి జనరల్ ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్. అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పార్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో అలాగే స్పాటింగ్ ఎరర్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే జంబుల్ సెంటెన్స్ అంటారు. అలాగే క్లోజ్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి 30 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి 60 మినిట్స్ ఈచ్ సెక్షన్కి 20 అగ్రిగేట్గా నువ్వు నీ ఇష్టం. అంటే 20 మినిట్స్లోనే కరెక్ట్గా రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ 20 మినిట్స్ మళ్ళీ ఉండదు, అట్లాంటివి ఏం లేదు. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి 60 మినిట్స్. సో మ్యాక్సిమం మనం ఏదైనా సరే ఓవరాల్గా టచ్ చేసుకునేసి అన్నీ కలిపి ఓవరాల్గా మనం అగ్రిగేట్గా ఒక 70+ తెచ్చుకున్నామంటే ప్రిలిమ్స్ మాత్రమే టఫ్గా ఉంటుంది ఎస్బీఐ కన్సర్న్లో. మరొక్కసారి చెప్తున్నాను, ప్రిలిమ్స్ మాత్రమే టఫ్గా ఉంటుంది. ఒక్కసారి కనుక నువ్వు ప్రిలిమ్స్ దాటేసావంటే జాబ్ నీ చేతిలో ఉన్నట్లక మెయిన్స్. ఎందుకంటే 100 మార్క్స్కి 70 తెచ్చుకోవాలి ప్రిలిమ్స్లో, అదే మెయిన్స్కి వచ్చేసరికి 200 మార్క్స్కి జస్ట్ 88 పాయింట్ సంథింగ్ లాస్ట్ ఇయర్. ఇయర్ ఉంటే మహా అంటే 90 అట్లా ఉండొచ్చు, లేదంటే ఇంకా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేం. 90 తెచ్చుకుంటే చాలు అవుట్ ఆఫ్ 200లో, చాలా ఈజీగా ఉంటుంది. నవ్ సీ అబౌట్ ద ప్రిలిమ్స్. అది వన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై తర్వాత మనకి జూలైలో మెయిన్స్ అనౌన్స్ చేశాడు, 31st డేట్ కూడా ఇచ్చేసాడు. మరి ఆ మెయిన్స్ ఎలా ఉంటుందంటే మెయిన్స్ మొత్తం మనకి 200 మార్క్స్కి ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ మనకి 190 ఉంటుందండి. సో టోటల్ క్వశ్చన్స్ 190, బట్ మార్క్స్ ఏమో 200. మరి ఏం సార్ ఇది ఎట్లా ఉంది, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అంటున్నారు మీరు. ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా పెడితే 1 మార్క్ వస్తుంది, రాంగ్గా పెడితే పెనాల్టీ 1/4 ఎర్రర్ ఉంది. మరి సబ్జెక్ట్స్ ఏమున్నాయి అంటే మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకి ప్రిలిమ్స్లో 3 ఉంటాయి, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పార్ట్, జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ప్రిలిమ్స్లో ఉండేది. మనకి మెయిన్స్లోకి వచ్చేసరికి మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంది, రీజనింగ్ ప్లస్ కంప్యూటర్స్ అదొక సెక్షన్ ఉంది, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంకొక సెక్షన్ ఉంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే బ్యాంకింగ్ టెక్నాలజీ ఇదొక పేపర్ ఉంది. మొత్తం 4 పేపర్స్ ఉంది. మరి ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్, టైమింగ్స్ ఎలా ఉంటుంది. మనకి ప్రిలిమ్స్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్. బట్ మన మెయిన్స్కి వచ్చేసరికి మొత్తం 190 క్వశ్చన్స్ 190 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ మనకి గరిష్ట మార్కులు 200. అలాగే కాంపోజిట్ టైం మ్యాక్సిమం టైం ఎంత అంటే మనకి 2 hours 40 minutes అంటే 120 + 40 160 minutes 160 నిమిషాలు లేదా 2 hours 40 minutes అని చెప్పచ్చు. మరి ఎట్లుంటుంది సార్ ఇది. సో ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామే ఉంటుందండి. జూలైలో 31st అనే డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. కాబట్టి ఫస్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్ అండి. జనరల్ ఇంగ్లీష్లో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయండి. 40 క్వశ్చన్స్, ఒక్కొక్క ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. అంటే 40 minutes 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. మనకి టైం వచ్చింది ఎంతంటే డ్యూరేషన్ ఆఫ్ టైం ఫర్ ఇంగ్లీష్ 35 minutes మాత్రమే. వన్స్ అగైన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటారు. అంటే జనరల్ ఇంగ్లీష్ మొత్తం క్వశ్చన్స్ 40, మెయిన్స్లోకి వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు. మ్యాక్సిమం కాంపోజిట్ టైం 35 minutes ఉంది. నెక్స్ట్ అలాగే రీజనింగ్ ప్లస్ కంప్యూటర్స్, రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ 2 కలిపి ఒక పేపర్ అండి. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్. మార్క్స్ మాత్రం 60 అండి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.2 మార్క్స్. మరి ఇది ఎంత ఉంటుంది టైము, డ్యూరేషన్ ఆఫ్ మొత్తం టైం ఎంత అంటే దీనికి రీజనింగ్కి 45 minutes. అంటే 50 క్వశ్చన్స్ 45 minutes, మార్క్స్ ఏమో 60. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.2 ఇక్కడ రీజనింగ్ ప్లస్ కంప్యూటర్స్ 2. అంటే 50 క్వశ్చన్స్ రీజనింగ్ అర్థమెటిక్లో మనకి దాదాపు 40 దాకా 35+ రీజనింగ్ ఉంటుంది.
ఇంకా 10 మార్క్స్ 10 ప్లస్ 12 ప్లస్ ఎంతో కంప్యూటర్స్ ఇస్తాడు ఓవరాల్గా. 37 మార్క్స్ 38 మార్క్స్ రీజనింగ్ ఉంటుందండి. పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంటు, ఫిలాజమ్స్ పార్ట్, కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్ ఇట్లాంటి సంబంధించిన పజిల్స్ ఎక్కువ ఉంటుందండి. డిసైడింగ్ ఫ్యాక్టర్ అదే. నెక్స్ట్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మెయిన్స్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ మనకి కాంపోజిట్ టైం వచ్చి 45 మినిట్స్. 45 మినిట్స్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పార్ట్. ఇందులో మనకి న్యూమరిక్ ఎబిలిటీ ఉంటుంది ప్లస్ ప్యూర్ అర్థమెటిక్ ఉంటుంది, రెండు కలిసి ఉంటుంది. నెక్స్ట్ మనకి లాస్ట్ సెక్షన్ ఏంటంటే జనరల్ అవేర్నెస్, అంటే బ్యాంకింగ్ టెక్నాలజీ అంటారు. కరెంట్ అఫైర్స్, కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అబౌట్ బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్, సెబీ నామ్స్, ఆర్బీఐ నామ్స్ ఇవన్నీ కలిపి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్. మొత్తం ఓవరాల్గా మనకి ఇది 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 50 క్వశ్చన్స్ మనకి టోటల్ టైం వచ్చి 35 మినిట్స్ ఉంటుంది. 35 మినిట్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 మార్కు, అంటే 50 మార్క్స్కి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 200 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్కి, రీజనింగ్ 60 మార్క్స్కి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ కలిపి అంటే 100 మార్క్స్ అయినప్పటికీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్. సో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. బట్ ద థింగ్ ఈస్ టైమ్ ఈస్ 35 మినిట్స్ మాత్రమే జనరల్ అవేర్నెస్. మొత్తం కలిపి మనకి 2 hours 40 minutes లేదంటే 160 minutes అని చెప్పచ్చు. దిస్ ఇస్ అబౌట్ ద మెయిన్స్ ఆఫ్ ఎస్బీఐ క్లర్క్స్. నెక్స్ట్ మనం ఏ స్టేట్ పెట్టుకుంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనేది ఒక్కొక్క డిపెండ్స్ అపాన్ నీ యొక్క క్యాపబిలిటీని, నీ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది. సపోజ్ నీకు అదర్ లాంగ్వేజెస్ రాదు, తమిళ్ రాదు, తమిళ్ రాదు, అంటే కర్ణాటక రాదు అన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే తొందరగా జాబ్ కావాలి. ఏపీలో కానీ తెలంగాణ కానీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి జనరల్గా. అది చెప్పాం కదా, చూడండి ప్రిలిమ్స్ 68 పోయింది, మెయిన్స్ వచ్చి 89 పోయింది. బట్ అదర్ స్టేట్స్కి వెళ్ళామంటే 54లో ఉంది ప్రిలిమ్స్, మెయిన్స్కి వచ్చేసరికి 80+ ఉంది. సో కాబట్టి అంటే ఎవ్రీ స్టేట్ అట్లా ఉండాలని రూల్ ఏం లేదు. ఎవ్రీ ఇయర్ ఒక విధంగా అనాలిసిస్ మారుతుంటుంది రాసేవాళ్ళ విధానం బట్టి, రాసేవాళ్ళని బట్టి. జనరల్గా ఏంటంటే మనం తమిళనాడు రాసుకోవచ్చు, కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, 450+ ఉంది ఇప్పుడు వ్యాకెన్సీస్. బట్ ద థింగ్ ఈస్ నీకు లాంగ్వేజ్ వచ్చిండాలి, తమిళ్ వచ్చిండాలి. అంటే మనము ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత మనకి జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఆ రీజనల్ లాంగ్వేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీలో ఉన్నామండి, ఏపీ తెలంగాణ అప్లై చేసుకున్నంటే మనకి లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు మనకి. అదర్ స్టేట్ రాశాడు అనుకోండి, అప్పుడు వాడికి ఉంటుంది. అంటే ఎవడైతే వాడు స్టేట్ కాదని అదర్ స్టేట్, ఇప్పుడు తెలుగు మనకి తెలంగాణ అప్లై చేసుకోవచ్చు, మనకేం రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టడు. అదర్ దాన్ ద స్టేట్స్ వెళ్ళినప్పుడు నీకు ఆ రీజనల్ లాంగ్వేజ్ వచ్చా రాదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో కట్ ఆఫ్ తక్కువ ఉందని చెప్పేసి నువ్వు గుజరాత్ అప్లై చేస్తావు అనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు గుజరాత్ నేర్చుకొని ఉండాలి. అంటే ఏముంది, జస్ట్ ఒక వ్యాసం ఇస్తాడు 10 minutes, ఒక 4 వాక్యాలు చెప్తాడు, అది రాసి చూపించాలి అంతే, ఇంకేం లేదు. అదంటే పెద్ద ఎగ్జామ్ ఏం కాదు అది. సపోజ్ తమిళనాడు నువ్వు సెంటర్ పెట్టావు, తమిళ్లో నీకు వచ్చిండాలి. ఆ వాళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత, మెయిన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత నీకు ఒక రీజనల్ టెస్ట్ ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ 10 minutes. అది ఒక వైట్ పేపర్ ఇస్తాడు, ఆడేదో లాంగ్వేజ్ చెప్తాడు, 4 వాక్యాలు 5 వాక్యాలు చెప్తాడు, మనం రాసి చూపించాలి అంతే, ఇంకేం లేదు. అది రాసేస్తే చాలు. కాబట్టి అదర్ స్టేట్స్కి అప్లై చేసే ముందు ఆ రీజనల్ లాంగ్వేజ్ నీకు వచ్చేలా చూసుకో. కొంతమందికి రీజనల్ లాంగ్వేజ్ రాకపోవచ్చు, కొంతమంది హిందీ బాగా వచ్చినచ్చు, అట్లాంటి వాళ్ళు మధ్యప్రదేశ్ అట్లా అప్లై చేసుకోవచ్చు. నేషనల్ లాంగ్వేజ్ ఢిల్లీ నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది, మధ్యప్రదేశ్ హిందీ ఉంటుంది. కాబట్టి అదర్ లాంగ్వేజ్ ఇప్పుడు మహారాష్ట్ర వెళ్తే నీకు మరాఠీ వచ్చి ఉండాలి, కర్ణాటక వెళ్తే కన్నడ వచ్చి ఉండాలి, అట్లా. కాబట్టి చూస్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, డిస్క్రిప్షన్లో మా నెంబర్ పెట్టున్నాం, యూ కెన్ మేక్ ఏ కాల్ ఫర్ దిస్ నెంబర్. అండ్ రిగార్డింగ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ఆఫ్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్, నిజంగా నీకు గవర్నమెంట్ జాబ్ అయితే ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 monthsలో కొట్టాలనుకున్న వాళ్ళు ఆస్పిరెంట్స్, దోస్ హు ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఈగర్, ప్లీజ్ వెంకీస్ అకాడమీ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్లీజ్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మా యాప్ ఉంది, వెంకీస్ అకాడమీ యాప్ ఉంది, ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ క్లాసెస్ మాత్రం ఆన్లైన్ క్లాసెస్ మీకు యూ కెన్ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. సో బికాస్ ఆఫ్ పాండమిక్, ఈ కరోనా పాండమిక్లో క్లాసెస్కి ఆఫ్లైన్ జరుగుతున్నాయి, మా క్లాసెస్ ఆన్లైన్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ బై యూజింగ్ అవర్ బిటెక్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 27 years, 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంగ్లీష్ కావచ్చు, లేదంటే యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మ్యాక్సిమం మిమ్మల్ని క్వాలిఫై చేసే విధంగా మీకు టెక్నిక్స్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాం షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో.
You can hope with us to reach our target of SBI, how to crack this 2021 of SBI clerks. Venky's Academy is there, Tirupati and Nellore, providing the quality of coaching. You can ask about our the guys, those who are taken already coaching in our premises, both these institutions, what quality of the coaching techniques we are providing for, especially quantitative aptitude as well as analyzing analytical ability and general English also. So please hope with us. So description of my number undi. Those who are interested, they can call for our number. డీటెయిల్స్ మీకు ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటుంది, షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఫీజు ఎలా ఉంటుంది, అవన్నీ మీకు అనౌన్స్ చేస్తారు. సో వీ కెన్ హోప్ విత్ అస్. నిజంగా నీ గవర్నమెంట్ జాబ్ కావాలి, 3 monthsలో కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లెట్ us హోప్ విత్ అస్ అబౌట్ ద వెంకీస్ అకాడమీ. ఓకే, సో ఈ టార్గెట్ తక్కువ స్పాన్లో ఎస్బీఐ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి అవకాశం. ప్లీజ్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ, ఆల్ ద ఆస్పిరెంట్స్, just by only with Venky's Academy. You can compare our quality, what we are providing in both the premises of Nellore and Tirupati, rather than the other institutions. Other institutions వాళ్ళకంటే కూడా మేము ఎలా ప్రొవైడ్ చేస్తాము క్వాలిటీ, మా క్వాలిటీ ఎలా ఉంటుంది. సో యూ కెన్ కంపేర్. యూట్యూబ్ ఉంది, మా యూట్యూబ్ మీరు ఆ క్లాసెస్ కూడా వినొచ్చు ఫ్రీగా. అంటే ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ ప్రోగ్రామ్, 45 days ప్రోగ్రామ్, ఇది క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్. You can join the crash course program, especially for online classes about the Venky's Academy. Please pass a message to your friends also. Thank you. See you at the Venky's Academy.